నామంలో యేసుక్రీస్తు శిలువ శ్రమల అనుదిన కార్యక్రమంలో భాగంగా ఈ 14వ రోజు దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ మరొకసారి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ ఆదివారపు దినమున ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనమందరము సంఘముగా కూడి స్తుతించి ఆరాధించుట మన జీవితాలకు ఎంతైనా గొప్ప ధన్యత, భాగ్యము. ప్రభునందు ప్రేమణ దోమ బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఆదికాండం 22వ అధ్యాయము 10వ వచనం నుండి 19 వచనాల మధ్య భాగంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని, దీంట్లో ఉన్నటువంటి సారాంశముగా మరి అబ్రహాము చేసిన త్యాగము, దానికి తనకు వచ్చినటువంటి ప్రతిఫలము, త్యాగ ఫలం అనేటువంటి అంశాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రేమణ దోంపిడ్లారా, దేవుని సన్నిధిలో చేరిన విశ్వాసులమైనటువంటి మనము ముఖ్యంగా ఈ 40 రోజుల పాటు యేసయ్య మన కొరకు చేసిన శిలువ త్యాగాన్ని, శిలువ యాగాన్ని, శిలువలో మన కొరకు చేసిన మహా గొప్ప త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజున దేవుని కొరకు నీవు ఎలాంటి త్యాగము చేస్తున్నావు అనేటటువంటి ప్రశ్నను దేవుడు మన ముందుంచబోతూ ఉన్నాడు. ఈ ఆదికాండం 22వ అధ్యాయము దరిదాపుగా అందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి లేఖన భాగాలే. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చుట గురించినటువంటి సందర్భము. ప్రతి ఒక్కరు కూడా ప్రాముఖ్యంగా సండే స్కూల్ పిల్లల దగ్గర నుండి కూడా ఈ సందర్భం మనందరికీ తెలుసును. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము ఇస్సాకును బలి అర్పించేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది కట్టుకథ అసలే కాదు, యథార్థంగా జరిగినటువంటి సంఘటన. దేవుడు ఆ అబ్రహాము చేసిన త్యాగాన్ని మెచ్చుకొని ఒప్పుకొని తాను ఆ త్యాగము చేసినందున అతనిని ఆశీర్వదించి మరొక లెవెల్గా అతన్ని హెచ్చించిన సందర్భము ఈ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. 2 చేతులు పైకెత్తండి, హల్లెలూయా. దించండి, మరల ఎత్తండి, హల్లెలూయా. దించండి. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వచనం ఒకసారి చదువుకుందాం. మొదటి 2 వచనాలు 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. జాగ్రత్తగా వినండి. దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎలా? ఒక టెస్ట్ పెట్టాడు తన ముందు, ఒక పరీక్ష పెట్టాడు. అసలు దాంట్లో పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా? దేవుడు అబ్రహామును పరిశోధించిన విధానము చాలా వర్ణనాతీతముగా ఉంటుంది. ఈ పరిస్థితి సహజంగా ఏ భక్తుడు కూడా దేవుడు నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఇలాంటి పరీక్ష పెడతాడా అని అనుకోవలసిందే. అలాంటి ఒక పరీక్ష పెట్టి అతన్ని పరిశోధించడము జరిగింది. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పెను.
ప్రేమన దౌం బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము చేసిన త్యాగం ఏంటి? ఆ త్యాగానికి మెచ్చి దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదం, ఫలితం ఏంటి అనేటటువంటిది ఈరోజున మన ముందున్న ఈరోజు మన ముందున్నటువంటి అంశం. ప్రేమణ దౌం బిడ్డలారా, దేవుడు అబ్రహామును పిలిచాడు. ఏంటి చెప్పండి ప్రభు అని అబ్రహాం అన్నప్పుడు, నీకు ఒకగానైన కుమారుని. మనకు ఈ క్రింది అధ్యాయాల్లో గమనించినప్పుడు, ఇప్పుడు మనం 18వ అధ్యాయం ధ్యానం చేస్తూ ఉన్నాం కదా ప్రతి ఆదివారము. 18వ అధ్యాయంలో ఏం చేస్తూ ఉన్నాడు దేవుడు? మరలా ఫైనల్ వాగ్దానం, మరలా వచ్చే ఏటకు ఇస్సాకు పుడతాడు, అతనికి ఇస్సాకు అని పేరు పెట్టు, ఇక అతడు నీకు వారసుడని చెప్పాడు, ఆశీర్వదించాడు. దేవుడు ఇచ్చి మరలా తీసుకుంటాడా? ఇచ్చిన వారినే బలిగా తీసుకుంటాడా అనే ప్రశ్నలు ఈ సందర్భాన్ని చదివినప్పుడు ప్రతి ఒక్కరికి ఎదురుపడుతూ ఉంటాయి. ఇస్సాకు ఎవరు? దేవుడిచ్చిన బహుమానమే కదా. ఎన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తే వచ్చిన ఫలితం అది. అలాంటి ఇస్సాకును మరి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి ఈ అబ్రహాము శారాలు ఎంతో చక్కగా పెంచుకుంటున్నటువంటి తరుణములో దేవుడు అబ్రహామును పరిశోధిస్తూ ఉన్నాడు. అసలు అబ్రహాము ఇప్పుడు నా మాట వింటాడా? ఎందుకంటే ఇంకో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా పరీక్ష. 10th క్లాసు పూర్తయితేనే, 10వ తరగతి పాస్ అయితేనే ఇంటర్మీడియట్ వెళ్ళేది. అది పాస్ కాకుండా నేను వెళ్తానంటే కుదరదు. ఇప్పుడు వేరే ఎడ్యుకేషన్లు వచ్చాయి, అది వేరు. కానీ ప్రేమ దౌం బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఒక మెట్టు ఎక్కాలంటే, క్రింద ఉన్నటువంటి మెట్టు నుండి నువ్వు పైకి ఎక్కాలంటే ఖచ్చితంగా ఒక పరీక్ష నువ్వు నెగ్గి తీరాలి. దాని కొరకు నువ్వు ఏదో ఒక త్యాగము చేయాలి, ఏదో ఒక విధంగా నువ్వు ప్రయాసపడాలి. కష్టమునో నష్టమునో వ్యాధినో బాధనో అనుభవించి ఒక మెట్టును ఎక్కగలిగే స్థితిలోనికి నువ్వు రావాలి అనడానికి ఇదిగో అబ్రహాము ఇస్సాకు మధ్యలో జరిగిన ఈ సందర్భం మనకు ఒక ఉదాహరణగా ఉన్నది. సరే అబ్రహామా, నీకొక్కగానొక్క కుమారుడు ఉన్నాడు, ఒక్కడే కుమారుడు, లేక పుట్టాడు. తర్వాత నీవు ప్రేమించి ఇస్సాకు. మరి ఒక్కడే ఉన్నప్పుడు ఎంత ప్రేమగా చూసుకుంటాం పిల్లల్ని. ఇంటికి ఒక్కడే ఉన్నప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఇక తర్వాత ఎవరు పిల్లలు లేనప్పుడు ఇక ఆ పిల్లల్ని ఎంత అల్లారుముద్దుగా చూసుకుంటాం, ఎంత చక్కగా పెంచుతాం, పోషిస్తాం. ఇక జీవితం వారి కొరకే అన్నట్టుగా ఉంటుంది. వారి కొరకు ఏదైనా చేయడానికి అసలు వెనుకాడినటువంటి పరిస్థితి కదా. ప్రేమ దౌం బిడ్డలారా, ఒకడే కుమారుడు, నీవు ప్రేమించే నీ కుమారుడు. ప్రేమ దౌం బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహామునకు ఇస్సాకు తప్ప మరి ఒక సంతానము లేదు. 10 మంది ఉన్నారు, ఒక నియవయ్య అంటే అది వేరు. 2-3 ఉన్నారు, ఒక నియవయ్య బలి అంటే అది వేరు. ఒక్కడే ఉన్నాడు, అతని మీదనే ఎక్కువ ప్రేమ ఉన్నది. అతన్నే దేవుడు అడుగుతా ఉన్నాడు. ఈ రోజున మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనము దేనినైతే ఎక్కువగా ఇష్టపడతామో, దేని మీదైతే మన భక్తి శ్రద్ధలు లేదా మన యొక్క ఆలోచన నిలుపుతామో, దేవుని కంటే ఎక్కువగా దేనినైతే మనము ప్రేమిస్తామో, ఇదిగో వాటినే దేవుడు కొన్నిసార్లు అడిగితే ఎలా ఉంటుంది? ప్రభువా, ఆ ఒక్కటి మాత్రము అడగకు. ఒక ధనవంతుడు పరిగెత్తుకొని యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఓ బోధకుడా, సద్బోధకుడా, నేను పరలోకం చేరాలంటే, నిత్య జీవం చేరుకోవాలంటే ఏం చెయ్యాలి అన్నాడు.
ఎంత మంచి ప్రశ్న వేసావయ్యా. నా దగ్గరకు వచ్చిన ప్రతివాడు, అయ్యా నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచు, నాకు ఈ దీవెన కావాలి, ఆ దీవెన కావాలి, ఇహ సంబంధమైన ఆలోచనలే, ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు అడిగారు. కానీ నువ్వు ఒక్కడు వచ్చి పరలోకం చేరడానికి ఏం చెయ్యాలని అంటున్నావు? ఎంత మంచి ఆలోచన అయ్యా ఇది. అదేం లేదు, పరలోకం చేరాలని ఇక్కడ ఉన్న ఆజ్ఞలన్నీ పాటించు. ఈ 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో వ్రాయబడిన 10 ఆజ్ఞలు పాటించావంటే పరలోకం వచ్చేస్తావు, ఎల్లు అన్నాడు. అయ్యో ప్రభువా, ఇవన్నీ పాటిస్తున్నాను, ఈ 10 ఆజ్ఞలు నాకు కంఠస్థం వచ్చు, ప్రతిదాన్ని తూచా తప్పకుండా పాటిస్తా ఉన్నాను. ఆహా, అన్నీ పాటిస్తున్నావు అబ్బాయి, కానీ ఒకటే నీలో కొదువగా ఉన్నది. ఏంటి అనంటే, నువ్వు ధనమును నమ్ముకున్నావు, నువ్వు ధనవంతుడవు కదా, నీ మనసంతా ధనము మీదనే ఉన్నది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నిజంగా నీకు పరలోకం కావాలంటే, నిత్య జీవం చేరాలంటే, ఆ ధనమును విడిచిపెట్టి, నీకున్నటువంటి సంపదను విడిచిపెట్టి, అది వేరే బీదలకు అప్పచెప్పేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నేను తీసుకెళ్తా పరలోకం. అయ్యో ప్రభువా, ఆ ఒక్కటి అడుక్కో అన్నాడు. ఎనుదిరిగి వెళ్ళిపోయాడు. మరలా చూస్తే పాపం, ఎరా అబ్బాయి, నిత్య జీవం కావాలంటివే, వద్దు నాయన, నీ వద్దు, నీ నిత్య జీవం వద్దు, మరి చూడకుండా పోయినాడు. ప్రేమన దోమ బిడ్డలారా, అందుకే యేసు ప్రభుల వారు ఒకడు మాట అంటాడు, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించట కంటే ఒంటె సూది బెజ్జములో దూరడం సులభము అన్నాడు. ప్రేమణ దోంబిడ్లారా, అంటే అసాధ్యమైనదే అక్కడ సులభము అన్నాడు, అతని మనస్తత్వాన్ని బట్టి. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం, అది వేరే సందర్భం. కానీ ఇదిగో ఇక్కడ కొన్నిసార్లు మనకు ఇష్టమైనటువంటివే దేవుడు అడిగితే, ఇదే సందర్భం మన జీవితంలో ఒకవేళ ఎదురు పడితే, దేవుడు మనకిష్టమైన వాటిని, మన కుమారులను, మన కుమార్తెలను తీసుకురావయ్యా, బలి చూద్దాం, నీ భక్తి ఏంటో చూస్తా, నీ విశ్వాసం ఏంటో చూస్తా అని అంటే, నువ్వే సమాధానం చెప్తావు? మరి అబ్రహాం ఏం సమాధానం చెప్పాడు చూడండి. నేను చెప్పిన చోటకు వెళ్ళాలి, అక్కడ దహన బలిగా అర్పించమని చెప్పాడు. దహన బలి అని అంటే మామూలుగా కాదు. మీరు లేవియా కాండం మొదటి 5 అధ్యాయాలు చదివితే, ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రకమైన బలి అర్పణ గురించిన విధి విధానాలు అక్కడ వ్రాయబడతా ఉంటాయి. ఇప్పుడు అబ్రహాము దహన బలిగా అర్పించాలంటే, ఇప్పుడు ఇస్సాకు మెడ మొండెము వేరు చేయాలంటే తల నరికేయాలి, అన్ని భాగాలన్నీ ఖండాలుగా చేయాలి, కట్టెల మీద వేర్చాలి, నిప్పంటించి కాల్చివేయాలంటే బూడిద చేసి పడేయాల, ఎముక కూడా మిగులొద్దు. ఏ తండ్రికి సాధ్యమవుతుందండి? ఏ తండ్రి చేస్తాడు? ఏ కన్న తండ్రి, ఎంత కసాయి తండ్రి అయినా చేయలేడే, ప్రేమగా చూసుకుంటున్నటువంటి తండ్రి ఎలాగూ చేయగలుగుతాడు? ప్రేమణ దోంబిడ్లారా, గొంతు కోసి చంపడం అంటే, తల తెగ నరకడం అంటే, అది ఏ తండ్రికి సాధ్యపడుతుంది? అయ్యా, దేవుడవైతే అయ్యావు, కానీ ఇలాంటి కోరికలు కోరడం అది సబబు కాదు కదయ్యా. నీవే ఇచ్చి నీవి తీసుకోవడం ఏంటయ్యా? నీ కన్నీళ్ళు పెట్టుకోలేదు, ఉపవాసాలు ఉండలేదు, ఏమి చేయలేదు. అయ్యా, నువ్వే ఇచ్చావు, నేను తీసుకున్నాను, ఇప్పుడు నువ్వే అడుగుతున్నావు. సరే, లోపల ఎంత బాధ ఉన్నా, దుఃఖం ఉన్నా తీసుకెళ్ళిపోయాడు. 9-10 వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొత్తం మీద ఇక ఆ 5 వచనాలు 3 నుండి 9 వచనాలు మీరు చదువుకుంటే ఎలా వెళ్ళాడు, ఆ పద్ధతులు ఏంటి, ఆ క్రమం అంతా రాయబడుతూ ఉంటుంది. ఇప్పుడు 10వ వచనం నుండి మనం కాస్త ముందుకెళ్దాం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, మొత్తం మీద కట్టెలు పేర్చాడు. ఇక్కడ అబ్రహాముకు దేవుడు చెప్పినది మొదలుకొని ఇస్సాకును బలి అర్పించేంత వరకు, కత్తితో అతన్ని నరకబోయేంత వరకు కూడా అబ్రహాము గుండె
అణువణువున పరీక్షింపబడతానే ఉన్నది అతని మనస్సు, అతని నడవడిక అంతా కూడా. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. వెళ్తా ఉంటా కొంతమందిని మరి పని వాళ్ళు ఉన్నారు కనుక పని వాళ్ళు నేసుకొని వెళ్ళారు గాడిదల మీద. ఒక కొండ మీద దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పాడు, అదిగో పలానా కొండ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ బలి అర్పించు అన్నాడు. ఆ కొండ దగ్గరికి వెళ్ళి, మరి అబ్బాయిలు మీరందరూ ఇక్కడ ఉండండి, మేమిద్దరము నేను నా కుమారుడు వెళ్ళి అక్కడ బలి అర్పించి వస్తాము అని అన్నారు. సరే అని వాళ్ళందరూ చేతులు కట్టుకొని అక్కడే కింద ఉన్నారు. అయితే వెళ్తా ఉంటే ఇస్సాకు డౌట్ వచ్చింది. నాన్న, మనము పైకి ఎందుకు వెళ్తున్నాము? కొండ మీదకి బలి అర్పించడానికి కదా. కట్టెలు తెచ్చావు, కట్టెలు ఉన్నాయి, నిప్పు తెస్తున్నావు, అన్నీ సిద్ధం చేసి తీసుకొస్తున్నావు, మరి గొర్రె పిల్లేది? ఎలా ఉండాలి ఇప్పుడు? ఆ ప్రశ్న వేస్తే మనం కామన్గా ఏంటంటే గబా అబ్బా ఎంత అసలు ఆ సీన్లో ఒక్కసారి మిమ్మల్ని పెట్టుకొని చూసుకోండి. మీ హృదయం ఎలా స్పందిస్తుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెపిల్ల ఏది నాన్న? ఆ గొర్రెపిల్ల ఎవరో అబ్రహాముకు తెలుసు. ఆ గొర్రెపిల్ల నీవే అంటే మరి ఇస్సాకు పరిస్థితి ఏంటో. ఇస్సాకు విధేయత కూడా ఇక్కడ ఒప్పుకోక తప్పదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాం అన్నాడు, యెహోవా చూసుకుంటాడులే నన్ను, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటానన్నాడు, నువ్వేం భయపడకు, పైకి వెళ్దాం పద. అంత అయిపోయింది, కట్టెలు పేర్చాడు. ఇంకా గొర్రెపిల్ల చూపెట్టట్లేదే మా నాన్న, గొర్రెపిల్ల రావట్లేదు ఎక్కడి నుండి. అబ్రహాము ఉన్నదిలే అన్నాడు, ఇక్కడేమో ఏ గొర్రెపిల్ల కనబడట్లేదు. ఏది నాన్న గొర్రెపిల్ల? చేతులు కాళ్ళు కట్టేశాడు, కట్టెల మీద పడుకోబెట్టాడు. ఆ గొర్రెపిల్లవు నువ్వేరా అబ్బాయి ఇస్సాకు, ఆ గొర్రెపిల్లవు నువ్వే. అలాగా నన్ను దేవుడు బలి అర్పించమన్నాడా? దాందే మహద్భాగ్యం. దేవుడే గనక చెప్పాలి కానీ నువ్వెలా లోబడుతున్నావో నేను కూడా లోబడతాను నాన్న, ఇక నువ్వేం చేసుకుంటావో చేసుకో అని సిద్ధపడ్డాడు ఇస్సాకు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో అబ్రహాము తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి, ఇక అయిపోయింది, ఏటు ఏయడం మొదలు ఇట్ట వచ్చిందో లేదో, అబ్రహామా ఆగు, అబ్రహామా ఆగు. అయ్యా మన దేవుని బిడ్డలారా, మాట చదవండి ఒకసారి. అబ్రహామా ఒకసారి కాదు, ఒకసారి పిలిచే పిలుపుకును 2 సార్లు పిలిచే పిలుపుకు చాలా స్పెషాలిటీ ఉంది. ఒకసారి పిలిస్తే ఆగదు అక్కడ కత్తి, 2 సార్లు అబ్రహామా ఆగు. అందుకతడు చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము. హల్లెలూయా. ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకయ్యా. ఎంత త్యాగానికి ఒడిగట్టావు నువ్వు, ఎంత దేవుడు చెప్తే మాత్రం. దేవుని మెప్పించడంలో ముందున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ బైబిల్ గ్రంథంలో అంటే అబ్రహామే. అట్లా చేసే క్రింది అధ్యాయాల్లో గమనిస్తే లోతు కుటుంబాన్ని లోతును కాపాడుకున్నాడండి. దేవుని మెప్పించాడు, ఒప్పించాడు. ఈ రోజున మనం ధ్యానించబోయే అంశం కూడా అదే. దేవుని మెప్పించుటలో ఒప్పించుటలో ముందున్నవాడు అబ్రహామే. అదేంటి ప్రభువా అని కూర్చొని మాట్లాడి ఏదో ఒక రీతిగా ప్రయత్నం చేయొచ్చు కానీ ఎక్కడ కూడా వెనుదిరగలే. నీవు అడిగితే నేను ఇవ్వకపోవడం ఏంటయ్యా? నా ప్రాణాన్నే ఇవ్వడానికి నీ కొరకు బయటకు వచ్చాను. దేశాన్ని వదిలి ఉన్నదంతా విడిచిపెట్టి నా బంధువులను మిత్రులను వదిలిపెట్టి చావైనా బ్రతికైనా నీ కొరకే వచ్చిన వాడిని. ఇది నీవిచ్చిన గర్భఫలం, నీ కొరకే తీసుకో అని తన ఎదుట పెట్టాడు. ఆల్మోస్ట్ చిట్ట చివరికి కట్ చేసే సమయములో, కత్తి ఏటు పడే సమయంలో దేవదూత వచ్చి ఆపగానే ఆపేశాడు.
నీవు నీకొకగానైనటువంటి కుమారుని ఇయ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఎందువలన నాకు కనబడుతున్నది. నీకు నిజంగా దేవుడు అంటే భయం ఉన్నదా, భక్తి ఉన్నదని చిన్న పరీక్ష పెట్టానయ్యా. కానీ పెట్టకూడని పరీక్ష నీకు పెట్టాను. ఇలాంటి స్థితి ఏ భక్తునికి రాకూడదు, ఇలాంటి పరీక్ష ఎవరికి పెట్టకూడదు, కానీ నీకు పెట్టాను. కానీ ఇందులో కూడా నువ్వు పాస్ అయిపోయావయ్యా. ఎవరు చేయలేని త్యాగాన్ని నువ్వు చేశావు. ఎంత త్యాగమయ్యా ప్రేమణ దోంబిడ్లారా. సరే చదవండి. అప్పుడు అబ్రహాము ఇక చదవండి. అప్పుడు అబ్రహాము కళ్ళెత్తి చూడగా పొదలో కొమ్ములు తలుగుకున్న ఒక పొట్టేలు వెనుక తట్టును కనబెడును. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. హల్లెలూయా. అబ్రహాం విశ్వాసం ఏంటి? నాన్న పొట్టేలేది? యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాలే నాన్న, దేవుడు చూసుకుంటాలే. చూసుకున్నాడా దేవుడు? మరి చూసుకున్నాడా లేదా? ఇస్సాకు కట్టెల మీద పడుకున్నప్పుడు గొర్రెపిల్ల ఎక్కడ జాడ లేదు. ఆ కొండ మీద వాళ్ళిద్దరు తప్ప ఇంకో జీవి కానీ ఇక ఏది లేదు. అప్పటికప్పుడు ఇస్సాకుకు ఎప్పుడైతే కట్టి ఏటు పడకుండా ఆపాడో అక్కడ కొమ్ములు తిరిగినటువంటి పొట్టేలు అక్కడ పొదల్లో కొమ్ములు చిక్కుకొని బయటకు రాలేక తణుకులాడుతూ ఉన్నది. ఇదిగో ఈ అబ్బాయిని వదిలిపెట్టి ఆ గొర్రెపిల్లని అర్పించు. నేను మనుషుల్ని దహన బలిగా తీసుకునే దేవుణ్ణి కాదయ్యా, నేను కేవలం పరీక్షించాను నీకెంత ప్రేమ ఉన్నదో నా పట్ల, నీ కుమారుని మీద ఎంత ప్రేమ ఉన్నదో అంతకంటే ఎక్కువ ప్రేమ నా మీద ఉన్నదని నాకు ఈ రోజున అర్థమైంది. అబ్రహామా, నీ కుమారుని వదిలిపెట్టేదిగో ఆ గొర్రెపిల్లని అర్పించమన్నాడు. వెంటనే అబ్రహాము ఇస్సాకుడు దింపేసి గొర్రెపిల్లను వధించి దేవునికి అర్పణ అర్పించి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు మరలా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 15వ వచనం నుండి. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడయున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేశావు గనుక నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా అంటే ఇంతవరకు చేసిన వాగ్దానాలకు ఇదొక భిన్నమైన వాగ్దానం. ఇస్తాను అనేటటువంటిది వేరు. ఖచ్చితంగా ఇస్తాను అని అంటే ఇక పరిపూర్ణమైన మాట ఇస్తున్నాడు. ఇంతవరకు ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే నిశ్చయముగా ఖచ్చితంగా ఇస్తాను. ఇక మాటలో మార్పు లేదు. ఇక అంత మాత్రమే కాదు, ఇంకొక ఆశీర్వాదం దీనికి ఆడింది. ఈ వచనాలు ఈ 17వ వచనంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఇక ముందు అధ్యాయాల్లో కూడా కనబడతాయి. కానీ ఇక్కడ ఇంకో మాట ఆడవుతూ ఉంటుంది. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. ఇది అబ్రహాముకు ఒక క్రొత్త వాగ్దానము. ఈ త్యాగ ఫలితంగా కనబడతా ఉన్నది. ఇక నుండి నీ సంతతి వారు తమ శత్రువుల గవిని కూడా, శత్రువుల రాజ్యాన్ని కూడా వారు స్వాధీనపరుచుకుంటారు. అంత ఆశీర్వాదం, అంత బ్లెస్సింగ్స్ నీకు ఇవ్వబోతా ఉన్నాను. వారు ఎక్కడికి వెళ్ళినా విజయము మీదే. ఏ ప్రాంతానికి వెళ్ళినా నేను వారికి విజయాన్ని ప్రసాదిస్తాను. నీ శత్రువుల గవిని, నీ శత్రువులవన్నీ కూడా వీళ్ళు స్వాధీనం చేసుకుంటారని చెప్పాడు. 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఎవరినట? ఓన్లీ నీ సంతానము కాదు. ఇప్పుడు అబ్రహాము లెవెల్ పెరిగిందా లేదా? ఇంతవరకు అబ్రహామా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. అబ్రహామా నిన్ను బట్టి ఇంకా కొంతమందిని ఆశీర్వదిస్తానన్నాడు.
ఇప్పుడు 3వ లెవెల్లో చూడండి, అబ్రహామా నీ ద్వారా భూలోకములోని ప్రజలందరినీ నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను బట్టి నేను ఆశీర్వదిస్తాను. నా తోడని ప్రమాణం చేసి ఉన్నాను, నీ సంతానము వలన ఆశీర్వదించబడినని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఆశీర్వాదాలన్నీ పొందుకొని 19వ వచనం, తర్వాత అబ్రహాము తన పని వారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయేర్షెబాలో నివసించాడు. పని వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చాడు, ఎలా వెళ్ళాడో అలాగే వచ్చాడు. ఎందుకు వెళ్ళాడో ఆ కార్యం పూర్తి చేసి వచ్చాడు. ఇప్పుడు ఇస్సాకుని తీసుకురాకపోతే పని వాళ్ళ దగ్గర అబ్రహాం పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఏం మనిషివయ్యా, ఎప్పుడు చూడు దేవుడు 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 అంటావు. ఏ దేవుడన్నా కన్న కొడుకును బలిగా అడుగుతాడా? ఆయన అడిగాడని నువ్వు ఇచ్చేసి వచ్చావా? కన్న కొడుకును చంపొచ్చావా అని పని వాళ్ళ దగ్గరనే విలువ లేకుండా పోతుంది కదా. అసలు ఎన్ని రకాలైనటువంటి నిందల అవమానాలు, వాటన్నిటి ఛేదించుకొని వెళ్ళి అబ్రహాము దైవ కార్యము చేసి వచ్చాడు. ఎంత గొప్ప త్యాగం! త్యాగం యొక్క ఫలితం ఏంటంటే ఇంకా రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నాడు అబ్రహాం. భూలోకములో ఉన్న ప్రజలందరికీ ఈయనే తండ్రిగా నియమించబడ్డాడు. ఈ రోజున నేను మనవి చేస్తా ఉన్నాను ముగింపులో, నువ్వు దేవుని కొరకు ఏ త్యాగం చేస్తున్నావు? దేవుని కొరకు నీవు చేయగలుగుతున్న త్యాగం ఏంటి? కొన్ని పనులైనా మానుకొని దేవుని సన్నిధికి రాగలుగుతున్నావా? ఎప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టుగానే బ్రతుకుతున్నావు? మరి కొంతకాలమైనా కొన్ని రోజులైనా ఎప్పుడైనా దేవా మరి నీకు ఇష్టమైనది నేను చేస్తానని ఏదైనా చేయగలుగుతున్నావా? మన సమయాన్ని ఇవ్వట్లేదు, మన సామర్థ్యాన్ని ఇవ్వట్లేదు, మన సొమ్ములను ఇవ్వట్లేదు. కొన్నిసార్లు దేవుని సన్నిధికి రాకుండా వెనుకబడిపోతా ఉన్నాం. ఏ విధమైన త్యాగము చేయలేకపోతున్నామే. దేవుని దీవెన నువ్వు ఎలాగూ స్వతంత్రించుకుంటావు? ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు దేవుని కొరకు ఒక త్యాగము చేసి చూడు, కొన్ని విడిచిపెట్టి చూడు, కొన్ని బలహీనతలను విడిచిపెట్టి చూడు, నీకు ఇష్టమైనవి కొన్ని వదిలిపెట్టి చూడు. దేవుడు నేను గొప్ప స్థితిలో నిలబెడతాడు. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, మనము కోరి కోరి కష్టాలు తెచ్చుకొని, అయ్యా ఎందుకు నాయనా ఇంత పరీక్షిస్తూ ఉన్నావు? నువ్వు గొప్ప అబ్రహాము వారి, అబ్రహాముకు మించిన అబ్రహాము నువ్వు. అందుకని నేను పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన పరలోకం నుండి దిగొచ్చి, ఆయనకు ఇంకో పని పాట లేదు. అబ్రహామును పరిశోధించాడంటే ఆయన భక్తి విధానాలు అలా ఉన్నాయి. మరి మనకెలాంటి భక్తి ఉన్నదని, మనకెలాంటి భక్తి ఉన్నది? ఒకరోజు మనంతట మనము లేవలేని భక్తి మనది. ఇతరులు చెయ్యి తట్టి లేపితే కానీ, టైం అవుతుందని లేపితే కానీ, రండి రండి అని పిలిస్తే కానీ, మనకు ఒకరన్నా ఎవరైనా వేలెత్తి చూపితే కానీ, ఇది చెయ్యాలని చెప్తేనే కానీ చెయ్యలేని భక్తి భావాలు మనవి. అంత గొప్ప అబ్రహాముని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చి నిన్ను శోధిస్తాడు ఆయన. ఆయన పరిశోధించడానికి కూడా ఒక స్థిరమైన భక్తి భావం ఉండాలి. నువ్వు దానికి తట్టుకొని నిలబడిగే సామర్థ్యం ఉండాలి. అట్లాంటి వారినే దేవుడు పరీక్షిస్తాడు. అబ్రహాము దేవుని మాటలను అర్థం చేసుకుంటాడు కాబట్టి అబ్రహామును పరిశోధించాడు దేవుడు. ఊరికే పరిశోధించాల. మనలాగా అమ్మో నాయనా నువ్వొద్దు, నీ సంఘం వద్దు నాయనా, నేను ఇంకో చోటికి వెళ్తాను, పొద్దున్న వెళ్ళి మళ్ళీ ఏర్పడకుండా వచ్చి మళ్ళీ ఆదివారం ప్రార్థనలో కనబడతాను, ఇట్లాంటి భక్తి మాకొద్దయ్యా. ఇట్లాంటి నువ్వు ఇలా చెప్పావంటే బాగుండదయ్యో. మేము వేరే సంఘం చూసుకుంటామండి, వేరే పాస్టర్ గారిని చూసుకుంటామండి, వేరే మందిరాన్ని చూసుకుంటామండి, వేరే దేవుణ్ణి చూసుకుంటామండి. ఇట్లాంటి భక్తులతో దేవుడు పరీక్షిస్తాడా? పరిశోధనలు చేస్తాడా? ఆయనకు తెలుసు అలాంటి
పరీక్షలు కనుక పెడితే వీళ్ళు మన దగ్గర ఉండరనేసి ఏ విధంగానూ ఆయన అలాంటి ప్రయత్నాలు చేయడు. ప్రేమణ దోంబిడ్లారా, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. 19వ వచనం, నీవు దీని చేసినందున. అబ్రహాము త్యాగము చేశాడు, ఆ త్యాగము చేసినందున ఈ ఆశీర్వాదాలు. మరి దేవుని కొరకు నీవు ఏ త్యాగం చేస్తున్నావు? ఏ త్యాగమైనా చేస్తున్నావా? ఇప్పుడు ఆదివారము మనకు 10 గంటలకు ప్రార్థన ఉన్నది. ఈ రోజున చాలా ఇంపార్టెంట్ పని ఉన్నది, చాలా ప్రాముఖ్యమైన పని. ఇక నువ్వు వెళ్తే కానీ కుదరదు, ఇప్పుడు నువ్వేం చేస్తావు? నీ త్యాగం ఏంటో అక్కడ కనబడతా ఉంటుంది. నీ త్యాగం ఏంటో అక్కడ కనబడుతుంది. నీ పనిపాటులు వదులుకొని, నీకున్న ప్రాముఖ్యమైన పనులు వదులుకొని, అయ్యా నాకు ఎన్ని ఉన్నా నీ తర్వాతనే, నీ సన్నిధి తర్వాతనే నీ దేవుని మందిరంలో కూర్చోగలుగుతున్నావా? ఈ వారం కాకపోయినా వచ్చే వారమైనా పోవచ్చులే మందిరానికి, కానీ అక్కడ నేను పోకపోతే కుదరదు, నిన్న వచ్చాడు కదా అయ్యగారు హైదరాబాద్లో 3 రోజులు మీటింగ్ చూసుకొని ఇక్కడికి వచ్చాడు. నేను పోయిన మంగళ, బుధ, గురు అక్కడ మీటింగ్లు వెళ్ళి అయ్యగారిని పట్టుకురావాలా. నా లిస్టు ప్రకారం మనకి ఇక్కడ స్లాబ్ వేసే కార్యక్రమం ఉన్నందున ఆల్రెడీ నేను ఎప్పుడో టికెట్స్ బుక్ చేసుకున్నాను. మోదస్ గారు వచ్చి సడన్గా రేపు బుధవారం స్లాబ్ వేయబడును అని అనౌన్స్మెంట్ చేశాడు. ఏసునామన టికెట్లను రద్దు చేసేసుకొని మళ్ళీ అక్కడ ఆల్రెడీ నా పేరు మెన్షన్ అయి ఉంటుంది, నా కొరకు అన్ని సిద్ధపరిచి ఉంటారు. కాబట్టి అవన్నీ కట్ చేయించుకొని నేను వచ్చే వారంలో వస్తాను, నాకు అవకాశం ఏంటని అది క్యాన్సిల్ చేసుకొని ఉన్నాను. ప్రేమణ దోంబిడ్లారా, కొన్ని మనము త్యాగం చేస్తే దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. మన త్యాగం ఊరికే పోదు. నీ త్యాగము, నువ్వు దేవుని కొరకు చేసిన ఆ త్యాగం ఏదైతే ఉన్నదో అది ఊరికే పోదు. కాబట్టి త్యాగం చేయడానికి ఎప్పుడు, అయ్యా నువ్వు నా కొరకు ఇంత గొప్ప త్యాగం చేశావయ్యా కలువరి సిలువలో అని ఆ త్యాగాన్ని స్మరించుకోవడం కాదు. ఇదిగో నేను కూడా నీ కొరకు త్యాగం చేస్తానయ్యా. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే, సచ్చినా బ్రతికినా నీ కొరకే అనే ఆ త్యాగపూర్వకమైన ఆలోచన, త్యాగపూర్వకమైన భక్తి, త్యాగపూర్వకమైన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుని దీవెనలు నువ్వు పొందుకుంటావు. అట్టి త్యాగముతో కూడిన జీవితము, త్యాగముతో కూడిన విశ్వాసము, త్యాగముతో కూడిన భక్తి దేవుడు మీకెల్లరకు అనుగ్రహించి, ఆ త్యాగముతో కూడిన భక్తి ప్రార్థనలు నువ్వు చేస్తున్నందున నీకు రావాల్సిన ఫలాలు అనుగ్రహించి నడిపించునుగాక.